ధర్మవాది శటోభర్త శ్లక్షణవాదీ చ దారుణ శుద్ధభావే నజానీషే తానైవ మతిసంధిత. ఓ పిచ్చిదానా కైకమ్మ, ధర్మవాది నీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎంతో ధార్మికుడిలా మాట్లాడతాడు. శఠోభర్త, కానీ రహస్యంగా నీకు అపకారం చేస్తున్నాడు. శ్రక్షవాదీ చ దారుణ, మధురంగా మాట్లాడినట్టుంటాడు, కానీ నీ యందు క్రూరమైన బుద్ధి కలిగినవాడు. శుద్ధభావే, అమాయకురాలా, నీకు పాలు తెలియదు నీళ్ళు తెలియదు. నువ్వు మా ఆయన ఇంకే ఉంది, నేనంటే ఎంత ప్రేమో ఎంత ప్రేమో అని సంతోషంగా ఇలా పడుకున్నావు. నజానీషే తేనైవ మతి సంధిత, నీకు ఎంత మోసం జరుగుతోందో నీకేమైనా తెలుసా? మాటలన్నీ నీకు, ఉపకారాలన్నీ కౌసల్యకి. ఎందుకో తెలుసా? చాలా ప్రణాళికాబద్ధంగా నీ కొడుకు భరతుణ్ణి, నీ కొడుకు భరతుడికి సమర్థతనిచ్చేవాడు, పక్కన నిలబడేవాడు, ఎప్పుడూ సమర్థించేవాడు, శత్రుఘ్నుణ్ణి కలిపి దూరంగా తొందరగా రావడానికి వీలు లేని రీతిలో తాతగారు మేనమావ ఉన్న దేశానికి పంపించేశాడు నీ తండ్రి. పంపించేసి ఇప్పుడు కౌసల్యకి ప్రీతిపాత్రంగా రామచంద్రమూర్తికి యమరాజ్య పట్టాభిషేకం చేసేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? పావుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పసిపిల్లాడనుకుని ఆడుకుంటున్న తల్లిలా అమాయకంగా దశరథ మహారాజు గారు వస్తాడని ఆయనతో రమిస్తూ కాలం గడిపేస్తున్నావు. నీకెంత అపకారం చేస్తున్నాడో నీకేమైనా అర్థమైందా అంది. అనగానే కైకమ్మ దిగ్గున లేచి ఒక ఆభరణం పట్టుకొచ్చి, ఎంత శుభవార్త చెప్పావే మందర, ఇదిగో నీకు ఈ ఆభరణం ఇస్తున్నాను, తీసుకో. రామేవా భరతేవాహం విశేషం నోపలక్షయే తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యాభిషిచ్యతి.